ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరువీధుల్లో ఉత్సవ ఏర్పాట్ల పరిశీలనతో విశ్వక్సేనుడి విహారం. మన అమరావతికి నారావారిపల్లె మట్టి. స్వగ్రామంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం. అశేష భక్తకోటికి సౌకర్యాల కల్పనతో టీటీడీ సమాయత్తం. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమలగన్న అమ్మకు భక్తజనుల మంగళ నీరాజనం. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళల ఆటపాటలు. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 15వ తేదీ గురువారం 2109 టికెట్లు. అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం 1789 టికెట్లు. అక్టోబర్ 17వ తేదీ శనివారం 2207 టికెట్లు. అక్టోబర్ 18వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. అక్టోబర్ 19వ తేదీ సోమవారం 429 టికెట్లు. అక్టోబర్ 20వ తేదీ మంగళవారం 1416 టికెట్లు. అక్టోబర్ 21వ తేదీ బుధవారం 997 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో మృత్సంగ్రహణ జరిపాక నవధాన్యాలతో అంకురార్పణ నిర్వహించారు. స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువు తీర్చి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలకు జరిగిన ఏర్పాట్లను విశ్వక్సేనుల వారు పరిశీలించడమే ఈ తిరుచి సేవ ఆంతర్యం. ఆద్యంతం వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా జరుపుకోబోతా ఉన్నాము. ఈ కార్యక్రమాల్లో కూడా పోయినసారి బ్రహ్మోత్సవాల్లాగానే వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రోజుకు ఆ రోజు దర్శనం కలుగజేయటము, ప్రతి భక్తుడికి కూడా వాహన సేవలు చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా వసతి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ రిజర్వేషన్స్ అన్నీ కూడా మనం క్యాన్సిల్ చేశాము. అదేవిధంగా భక్తులకి దర్శన సమయం ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఆర్జిత సేవలను, ప్రత్యేక దర్శనాలను కూడా మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనివల్ల భక్తులకి దర్శన సమయం ఎక్కువ ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో వారికి దర్శనం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్న ప్రసాదం కానీ ప్రసాదం కానీ భక్తులకు ఏ విధమైన లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా రవాణా సౌకర్యాల గురించి ఆర్టీసీ వాళ్ళు పెద్ద ఎత్తున అడిషనల్ బస్సెస్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులందరికీ సులభమైన శ్రీవారి దర్శనము మరియు వాహన సేవలు దర్శించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సేవల్ని చూసి తరించాల్సిందిగా భక్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రతి ఊరు నుంచి మట్టి, నీరు తీసుకురావాల్సిందిగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టమట్టిని సేకరించారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి మట్టి, నీరు తీసుకురావడంలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు జరిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం నుంచి వచ్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పం చేశాక గణపతి, రుద్ర, దుర్గా హోమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా నారావారిపల్లె పొలిమేర్లలోని పుట్టవద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నును సేకరించారు. ఆపై కోలాటాలు, భజనల నడుమ పుట్టమన్నుతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. దారి పొడవునా మహిళలు మంగళ నీరాజనాలు పలికారు. అనంతరం కళ్యాణ మండపంలోని యాగశాలలో జరిగిన ప్రత్యేక పూజలలో సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీ చంద్రబాబును ఘనంగా సత్కరించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 16,000 గ్రామాలు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా దసరా మరియు నూతన అమరావతి నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావడానికి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకు మామూలుగా అయితే దసరా పండుగ ఒకటే వచ్చేది. అలాంటిది సంవత్సరం మనకు అరుదైన పండుగ, రెండవ పండుగ, అది అమరావతి నిర్మాణం. ఈరోజు మనందరం చూస్తే దసరా ఈరోజు ప్రారంభమై 22వ తారీఖు వరకు దసరా మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అదే మరిగా జీవితంలో, చరిత్రలో ఒకేసారి వచ్చే పండుగ ఈరోజు అమరావతి నిర్మాణం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను రాష్ట్రం మొత్తం 16,000 గ్రామాల్లో కానీ, వార్డుల్లో కానీ ఈరోజు దసరా ఉత్సవాల్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మన నీరు, మన మట్టి, మన రాజధాని, మన అమరావతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరి మనోభావాలకు అనుగుణంగా ఈరోజు మన నీరు, మన మట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడే మీరు చూశారు, హిందువులకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, కాళహస్తి ఈశ్వర దేవాలయం దగ్గర నుంచి, కాణిపాకం దగ్గర నుంచి, స్వర్ణ దేవాలయం ఎక్కడ తమిళనాడు నుంచి ఇంకొక పక్క అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ నిండు మనస్సు ఆశీర్వదించారు. అందుకనే ఇంకొక విషయం కూడా అందరికీ చేస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో పూజలు జరగాలి. అక్కడ ఉండే నీరు, అక్కడ ఉండే మట్టి ఈ రెండు కూడా తీసుకొని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఈ వారం రోజులు పూజలు చేసి వాళ్ళు అమరావతి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు శ్రీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీమతి సుగుణమ్మ, కలెక్టర్ శ్రీ సిద్ధార్థ్ జైన్, అర్బన్ ఎస్పీ శ్రీ గోపీనాథ్ జట్టి తదితరులు పాల్గొన్నారు. ఇక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధమైంది. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ తగిన విధంగా సిద్ధమైంది. బుధవారం ఉదయం శ్రీవారి బంగారు తిరుచి సేవతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం నుంచి వాహన సేవల వైభవం ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు వేడుకగా ఉత్సాహంగా సాగే బ్రహ్మోత్సవాలకు భక్తజనం పెద్ద ఎత్తున తరలివస్తారనే అంచనాతో టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు వరుసగా రావడంతో
అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసింది. ఇప్పటికే మాడవీధులలో గ్యాలరీలను సిద్ధం చేశారు. అలాగే గ్యాలరీల్లోకి రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రత్యేక మార్గాలు రూపొందించారు. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈసారి మొత్తం మీద 5,000 మంది భద్రతా సిబ్బంది బ్రహ్మోత్సవాలలో తమ సేవలను అందించనున్నారు. ఇటు టీటీడీ విజిలెన్స్, అటు పోలీసులు కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోంది. కిందటి బ్రహ్మోత్సవాల తరహాలోనే వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా శ్రీవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కేవలం ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో చక్కని ఏర్పాట్లు చేశారు. అలాగే బఫే పద్ధతి కూడా అమలు చేస్తున్నారు. దీంతో పాటు కళ్యాణకట్ట, ఆరోగ్య విభాగాలలో అదనపు సిబ్బందితో సేవలు అందించనున్నారు. భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అదనపు బస్సులు నడపనుంది. ప్రతి నిమిషానికో బస్సు నడిపేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. అలాగే తిరుమలకు దగ్గరి నడకదారి అయిన శ్రీవారి మెట్టు మార్గంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గరుడోత్సవం నాడు ద్విచక్ర వాహనాల నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ ఏర్పాట్లను సిద్ధం చేశారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్పోస్టు వద్ద, శ్రీనివాస మంగాపురంలోనూ పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. మొత్తం మీద నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లతోనూ టీటీడీ స్వాగతం పలుకుతోంది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదపారాయణం, కళాకారుల సంకీర్తనల నడుమ ఎంతో రమణీయంగా జరిగిన ఊంజల సేవలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. ముందుగా అర్చకులు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వాస్తుశాంతి తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి ఆగమోక్తంగా అంకురార్పణ జరిపారు. ఆపై కలశ స్థాపన, విశేష హోమాలను నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కపిలతీర్థంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీవారికి బుధవారం నుండి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టీటీడీలోని 420 మంది సిబ్బందితో పాటు 3,000 మంది పోలీసు యంత్రాంగం, అదేవిధంగా నెల్లూరు, కర్నూలు నుంచి 150 మంది హోంగార్డులను శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీ నాగేంద్ర కుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సివిఎండ్ఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, విజిలెన్స్ వింగ్ శ్రీమతి విమలకుమారి, తిరుపతి విజిఓ శ్రీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం సుమారుగా 420 మంది సిబ్బంది మన మాడా స్ట్రీట్స్ ప్రొఫెషన్లో వాళ్ళు విధులు నిర్వహించారు. ఈసారి కూడా అదే సంఖ్యలో వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ఇది కాకుండా ఈసారి మనకి టెంపుల్ క్యూ లైన్లో కూడా మెయింటెనెన్స్ కోసం అదనంగా 150 మంది హోమ్ గార్డ్స్ని నెల్లూరు జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి కూడా రప్పించడం జరుగుతుంది. ఆ అదనంగా సిబ్బంది, అలాగే మన పోలీస్ శాఖ నుంచి సుమారుగా 3,000 మంది సిబ్బందితోటి అంతర్గతంగా మాడా గ్యాలరీస్లోని, అలాగే ట్రాఫిక్ విభాగం, ఘాట్ రోడ్స్లోని అన్ని చోట్ల కూడా ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. క్షుణ్ణంగా చూసుకుంటే భద్రతా పరంగా టీటీడీ విభాగం సుమారుగా 2,600 మంది సిబ్బందితోటి తిరుమలలోని, తిరుపతిలోని మొత్తం అంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాం. నవరాత్రులు నవనవోన్మేషంగా సాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మలగన్న అమ్మ జగజ్జనని విశేష అలంకరణలో కొలువుతీరి భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఆ విశేషాల సమాహారం ఇది.
కృష్ణా జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సన్నిధిలో 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున బెజవాడ కనకదుర్గమ్మ స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకారంలో భక్తులను ఆశీర్వదించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని నిర్వహించారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఓవైపు విద్యుత్ దీపాలతోనూ మరోవైపు వివిధ వర్ణాల సుగంధభరిత పుష్పాలతోనూ ఆలయాన్ని అలంకరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీశైల క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నయన మనోహరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు సౌభాగ్యప్రదాయిని భ్రామరీని దర్శించుకోవడానికి అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. అర్చక స్వాములు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన అశేష భక్తజనులతో శ్రీశైల క్షేత్రం కళకళలాడింది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఆలయంగా భాసిల్లుతున్న బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించిన తరువాత గణపతి పూజ, క్షేత్ర తీర్థ పూజలు జరిపి ఘటస్థాపన చేశారు. తర్వాత శ్రీ సరస్వతి సహస్రనామ పారాయణం, నిత్య చండీ హోమం, దేవీ చతుష్టి పూజలను జరిపి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా కొలువు తీర్చి మంగళహారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శైలపుత్రి అలంకారంలో కొలువు తీర్చారు. భక్తులు శైలపుత్రి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. కర్పూర హారతులు సమర్పించి దీవెనలు అందుకున్నారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ దేవాలయంగా అలరారుతున్న ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. భక్తులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ శ్రీకోట దుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కమనీయంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లిగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీకోట దుర్గమ్మ తల్లిని భక్తులు దర్శించుకుని తరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి నగరంలో నిలవై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు విశేష అభిషేక ఆరాధనలు జరిపి కలశ స్థాపన చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ చాముండేశ్వరి, శ్రీ మీనాక్షి, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ మహిషాసురమర్దిని అలంకరణల్లో భక్తుల హారతులు అందుకుంటారు. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్ణయించిన నేపథ్యంలో ఊరువాడ బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంబరం బతుకమ్మ. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో గౌరమ్మను పూజించి ఆశీస్సులు అందుకుంటారు. ఈ సందర్భంగా జిల్లాలోని వాడవాడల్లో గౌరమ్మలను కొలువుదీర్చి ఆడి పాడి తమ భక్తిని చాటుకున్నారు. తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, కోరుట్ల, గోదావరి ఖని, మంథని, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడుతూ గౌరమ్మను పూజించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఉత్సాహంగా పాటలు పాడుతూ రకరకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేసి పూజలు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ పోచమ్మ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. ఆబాలగోపాలం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన గౌరీదేవి ప్రతీకైన బతుకమ్మను కొలువుదీర్చి పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలోని పలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో పెరటాసి మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ వీరరాఘవ స్వామివారి ఆలయంలో మహాలయ అమావాస్య పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా భాసలుతున్న శ్రీ వీరరాఘవుని సన్నిధిలో అమావాస్య సందర్భంగా విశేష పూజలు జరిపారు. మూలమూర్తులకు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని శ్రీ వానమామలై జీయర్ స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ వానమామలై జీయర్ స్వామీజీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ శ్రీ వరదరాజ పెరుమాళ్ను దర్శించుకున్నారు. గుంటూరు నగరంలో కలశ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా చేపట్టిన కలశ స్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ నారాయణ తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. కడపలో శ్రీ బాలపోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉత్సవంలో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రధాన కలశ స్థాపన, నవగ్రహ పూజ, ప్రాణప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను జరిపారు. తర్వాత అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం హోసూర్ సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాన్ని జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ సింగపెరుమాళ్ సన్నిధిలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో ఆలయంలోని శ్రీ యోగ నృసింహస్వామి వారికి అభిషేకాన్ని జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరువీధుల్లో ఉత్సవ ఏర్పాట్ల పరిశీలనతో విశ్వక్సేనుడి విహారం. మన అమరావతికి నారావారిపల్లె మట్టి. స్వగ్రామంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం. అశేష భక్తకోటికి సౌకర్యాల కల్పనతో టీటీడీ సమాయత్తం. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమలగన్న అమ్మకు భక్తజనుల మంగళ నీరాజనం. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ మహిళల ఆటపాటలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.